ఎవరైనా మన వీడియో ఫస్ట్ టైమ్ చూస్తుంటే ఇదైతే పార్ట్ 2 అండి. పార్ట్ 1 అయితే పోస్ట్ చేశాను. ఫస్ట్ దాన్ని చూసిన తర్వాత అయితే దీన్ని చూడండి. ఇంకా ప్రాసెస్‌లోకైతే వెళ్ళిపోదామండి. ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత పక్కన పెట్టుకున్న ఫ్రాన్స్ అన్నిటిని తీసి ఇలా స్టవ్ మీద పెట్టుకొని బాగా ఫ్రై చేస్తూ ఉండాలండి. ఫ్రాన్స్‌లో ఉన్న వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ ఇంకో పాన్ తీసుకొని పొయ్యి మీద పెట్టుకొని అందులో ఆయిల్ వేసి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనం పక్కన పెట్టుకున్న ఫ్రాన్స్ అన్నిటిని సరే ఈ ఆయిల్‌లో వేసి బాగా ఫ్రై చేస్తూ ఉండాలండి. బాగా ఫ్రై అయితేనే పచ్చడి టేస్ట్ కూడా బాగుంటుంది. ఈ విధంగా గోల్డ్ కలర్‌లోకి వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకొని నేనైతే ఒక 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకున్నాను. మీకు నచ్చితే మీరు ఎంతైనా తీసుకోవచ్చు. ఇంకా దాన్ని కూడా పచ్చివాసన పోయేంత వరకు బాగా కలుపుతున్నానండి. కలర్ అయితే ఈ విధంగా చేంజ్ అవ్వాలి. అప్పుడు వాటిని కంప్లీట్‌గా చల్లారిన తర్వాత ఒక కప్పు కారము, ఒక అర కప్పు అయితే సాల్ట్ అండ్ గరం మసాలా పౌడర్‌ని కూడా యాడ్ చేసుకున్నాను. అవన్నీ బాగా కంప్లీట్‌గా చల్లారితే నిమ్మరసాన్ని కూడా పిండుకున్నానండి. ఇంక మన పచ్చడైతే రెడీ